ఎందుకంటే మీరు నార్మల్గా కాదు, మంచి MBA చదువుకున్నారు, మంచి స్థాయిలో ఉండి కూడా వీళ్ళందరితో కలిసి ఎక్స్పోజింగ్లో పార్ట్ అవ్వడానికి మీకు ఏమనిపించలేదా? నేను ఎప్పుడైతే నా లిమిట్లో ఉంటాను, ఎదుటి వాళ్ళ కోసం నేను ఎప్పుడు వేలెత్తి చూపించను. అది వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎట్లా చేయాలనుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఘోరంగా అయితే ఎప్పుడు చేయలేదు. ఒక వీడియో చూపించుకోండి నేను ఘోరంగా చేసిన. చూపిస్తాను. మళ్ళీ ఇది షార్ట్ ఫిలిమ్స్ అది ఇది అని అంటారేమో. చూపి మరి ఏదో అన్నావు కదా, ఏది చూపించినా షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్పోజ్ చేయడం మాకేముంటుంది. నువ్వు ఎక్స్పోజింగ్ చేయడం కాదు, ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం, టచ్ చేయడం ఇవన్నీ చేశారు కదా. నేను టచ్ చేయలేదని చెప్పలేదు, నేను చేశాను. కాకపోతే అదేంటో ఆ షూటింగ్లో ఒక భాగం. దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మీరు వీడియో, ఇప్పుడు మీ అందరు గ్యాంగ్ ఉన్నారు కదా, ఈ గ్యాంగ్కి మెయిన్ హెడ్ మీరే కదా. అంటే అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి నేను టీమ్ లీడర్గా ఉంటాను, అన్నీ నేను చూసుకుంటాను మొత్తం. అయితే ఇప్పుడు ఏ వీడియో చేయాలన్నా ఫస్ట్ కంటెంట్ ఇలా ఉండాలి అది అన్నది మీరే డిసైడ్ చేస్తారు కదా. వీఆర్ నాట్ ప్రొడ్యూసర్స్, వీఆర్ నాట్ డైరెక్టర్స్, వీఆర్ జస్ట్ యాక్టర్స్. అంటే మీ యూట్యూబ్ ఛానల్కి కూడా ప్రొడ్యూసర్స్ ఉంటారా? నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. అదే మీ అందరికీ కలిపి ఉంటాయి కదా వీడియోస్ రిలీజ్. మేము చేసేది ఏంటి, మూవీస్ చేస్తాము. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాము, హైపర్ గాది గారితో జబర్దస్త్ చేశాను, అలాగే సినిమాలు కొన్ని చేశాను. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది మాకు పిలుస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు. అది మా అదృష్టము. ఒక పరేషాన్ బాయ్స్ అంటారు కదా, ఇమ్రాన్ ఖాన్ అంటారు, తను మాతో చాలా షోస్ చేశాడు. అలాగే శ్రీకాంత్ రెడ్డి మన లారీ మూవీ తీశాడు ఆయన, అలాగే డేర్ స్టార్ గోపాల్, ఇంకా వినయ్ కుయ్య, ఇలా చెప్పుకుంటే పెద్ద పెద్ద డ్రీమ్ బాయ్ జయసూర్య, అజయ్ అజ్జు, ఇలా చాలామంది మాతో షూట్ చేసుకుంటారు. వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా యాక్టింగ్ చేయాలి మేము. అలా కాదు, నేను ఏమడుగుతున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే పర్సనల్గా పోస్ట్ చేస్తారో ఎక్కడికైనా ఈవెంట్స్కి షోస్కి వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేసినవి అవి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసావా? చేయలేదు. చేసి నాకు ఎంట్రీ చేస్తే బాగుండేదేమో. ఇలా కూడా మాకు తెలిసినవే చాలా ఉన్నాయనిపించింది, ఇంకా కంపల్సరీ అది చూడాలనిపించలేదు. సరే చెప్పండి. అంటే నేను ఏమంటున్నాను, నేను ఎక్కువ సినిమా వాళ్ళు కలుస్తాను, వాళ్ళ బర్త్డేలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, నాకు అట్లా ఇష్టం. అట్లాంటి వీడియోస్ నాకు ఉంటాయి 90%. అవునా? ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఏదో ఒక బ్యాడ్ వీడియో పట్టుకొని వచ్చింది. అంటే అసలు మీరు చెయ్యలేదు, ఇలాంటి బ్యాడ్ చేయలేదు అనలేదే, పట్టుకున్నాను అని చెప్తున్నా కదా. అమ్మాయిలు పట్టుకున్నానా, ఏం చేశాను? చూపిస్తాను. ఈ వీడియో మీకు పైన డిస్ప్లే చేస్తాను. నువ్వు ఇందాక చెప్పాను కదా పట్టుకున్నాను. అది పట్టుకోవడం, అదే ఛానల్ ఎవరికి ఎంత చదువు? ఛానల్ ఎవరిదైనా. ఛానల్ ఎవరు నాదా? అది ఎవరు చదువు? చాలా షూట్ చేయించారు మాతో. అది షూట్, అది పల్లెటూరులో ఒక షూట్ పొలాల్లో. ఓహో, ఇది కూడా షూటా? ఈ షూట్లో ఇలా చేయమని చెప్తారా? ఇందాకే నీకు చెప్పాను రమ్య, వాళ్ళ డైరెక్టర్స్ కెమెరామెన్స్ ఎట్లా చేయమంటే అట్లా చెయ్యాలని చెప్పాను. అదొక షార్ట్ ఫిల్మ్లో ముక్క కట్ చేసి అట్లా పెట్టారు షార్ట్స్లో. నేను చేయలేదని అనలేదా? ఎంట్రీ స్టార్టింగ్ నుండి చూడండి ఏం మాట్లాడాను ఒకసారి. అది నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకో, అది నా పర్సనల్, అది నేను నాకు నచ్చినట్టు చేసుకుంటాను. ఇప్పుడు నేను చూసింది ఎవరు, ఆ ఛానల్ కింద వేరే పేరు ఉంది, నా పేరు లేదు. దిస్ ఇస్ వైజాగ్ సత్య అని లేదు. అంటే మీ దిస్ ఇస్ వైజాగ్ సత్య అని ఉంటే అది నేను వీడియో చేసి నేను అప్లోడ్ చేసుకునేటట్టు. వేరే ఛానల్ వచ్చిందంటే వాళ్ళు మాకు పేమెంట్ 5,000 ఇచ్చో 10,000 ఇచ్చో పిలిపించుకొని అట్లా చేసుకుంటారు. అంటే మీ గ్రూప్ వాళ్ళందరికీ అందులో కూడా సేమ్ ఇదే డ్రెస్ ఉన్నట్టుంది కదా, సేమ్. మేబీ అంత అబ్జర్వ్ చేయలేదు మేము. అదే కనకలక్ష్మి ఇట్లా పట్టుకోమన్నారు, వెనక నుంచి పట్టుకున్నాను. అందులో ఏం తప్పు అనిపించింది నీకు? పట్టుకోవడం తప్పు అనిపించలేదు, మీకు అర్థమైందా? మీరు వీడియో చూడండి, నేనేం తప్పు అనిపించిందో మళ్ళీ నేను మీకు ప్రూఫ్. పరిగెట్టి వెళ్ళిపోతుంటుంది అనమాట, నువ్వు వెళ్ళి పట్టుకుంటే ఇలా పట్టుకుంటాను అంతే. అది ఎనీ అది అందరికి నచ్చాలని లేదు, నాకైతే నచ్చింది. కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నీకు అది నచ్చలేదు. మరి ఏంటి అది లిప్ లాక్లు పెట్టుకున్నామా ఏంటి? లిప్ లాక్ అంటే పట్టుకున్నాను వెనక నుంచి. ఇది చూడండి, అది ప్లే చేయి బాగుంటుంది. ప్లే చేయి అంటున్నాను. అది ప్లే చేసే ఉంది. ఏం అన్న ఒకసారి మీరు రండి, ఇది చూడండి. ఇది మీకు నార్మల్గా పట్టుకున్నట్టు అనిపించింది. అది సాంగ్ ఇద్దరం డ్యాన్స్ చేస్తున్నాము. డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమ్మాయి తను పారిపోతుంది. అప్పుడు డైరెక్ట్ అంటే పట్టుకో అంటాడు, వెళ్ళి ఇలా పట్టుకుంటే వెనక నుంచి అంతే. సో ఇప్పుడు ఆర్టిస్టులు హీరోయిన్లు పట్టుకోవడం లేదా? చేస్తున్నారు. అంటే వాళ్ళు చేస్తే ఎందుకంటే వాళ్ళు కరోడ్పతులని వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి చెప్పండి, మీరు చిన్న ఆర్టిస్టులని అది పెద్ద హెడ్లైన్ చేస్తారు. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్. సరే ఒకటి చెప్పండి, ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీకు చూపించిన దానిలాగా ఎవరైనా చేస్తే నాకు చూపించండి. చాలా మంది చేస్తారు. ఇదే సీన్ చాలా మంది. ఓకే, మీరు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా? అంటే ఏమైనా బట్టలు ఇప్పమంటావా ఏంటి? డబ్బులు ఇస్తున్నావు కదా, చేస్తారా? ఏమైనా అనొద్దు. కొన్ని చేస్తాము, కొన్ని లిమిట్స్ దాటమంతే. అది ఏంటంటే అందులో మ్యూజిక్ వస్తుంది చూడు, మ్యూజిక్ వచ్చినప్పుడు ఇద్దరం డ్యాన్స్ చేస్తున్నాము. వేస్తున్నాడు, ఆమె జారిపోతే ఆ డైరెక్టర్ ఆమెను ఇట్లా పట్టుకుంటే ఇట్లా నుంచి ఇలా పట్టుకుంటాను అంతే.
ఇద్దరు ఆమె సారీలో ఫుల్గా ఉంది, బ్లౌజ్ వేసుకుంది, సారీ వేసుకుంది, పువ్వులు పెట్టుకుంది, నేను కూడా కుర్తా ప్యాంట్ వేసుకొని నేనున్నా. అంటే ఇప్పుడు మేము ఏమైనా న్యూడ్గా ఉన్నామా, లేకపోతే ఏమైనా ముద్దులు పెట్టుకున్నామా, ఇంకేమైనా ఘోరంగా చేసుకున్నామా? ఇంకే ఇంకేమైనా చేసుకున్నా మేబీ అది మాకు సంబంధం లేదు, కెమెరా కింద చేసుకుంటారు కాబట్టి. జనరల్గా ఇప్పుడు ఆర్టిస్ట్ అంతా కొన్ని ఇష్టం లేకపోయినా కానీ చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు మాకు ఫస్ట్ అన్నీ చెప్పరు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, కర్నూలు ఫారెస్ట్లోకో లేకపోతే అనంతపురమో ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, మదనపల్లిలో. వెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక ఇలా చేయాల్సి వస్తుంది మాకు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నేనైతే మాత్రం ఎక్కువగా లేడీ గెటప్ చేయను, నాకు ఇష్టం ఉండదు, అలాగే ఇలాగ అశ్లీలంగా ఉండే సీన్లు చేయను అని చెప్తూనే ఉంటాను నేను. అప్పటికి ఒక్కటి చేయండి పర్లేదు, ఒక్కటి చేయండి అనేసి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. సర్లే మన కోసం వాళ్ళు ఇంత దూరం వచ్చి మనల్ని కార్లో తీసుకెళ్ళి మనకి 5,000 10,000 ఇచ్చి మనకి హోటల్ రూమ్లు ఇచ్చి వాళ్ళని ఎందుకు బాధపడ్డామని అప్పుడప్పుడు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో చేయలేదు, అది చేసి కూడా 5 years అవుతుంది.